హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి చంద్రబాబు గారు అండ్ ప్రశాంత్ కిషోర్ ఈ భేటీతో ఒక్కసారిగా తాడేపల్లి ప్యాలెస్‌లో షేక్ అయిపోయింది అని చెప్పేసి కొన్ని వార్తలు, న్యూస్ ఆర్టికల్స్ రావడం చూస్తున్నాం. సో, జగన్ గారికి షాకుల మీద షాకులు తగులుతుంది. ఆల్రెడీ జగన్ గారితో లాస్ట్ ఎలక్షన్స్‌లో ప్రశాంత్ కిషోర్ పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళకున్న మొత్తం అండర్ గ్రౌండ్ ఏంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా రివీల్ చేయబోతున్నారు చంద్రబాబు గారితో అన్న వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరి ప్రశాంత్ కిషోర్ నెక్స్ట్ వ్యూహకర్తగా వచ్చే ఎలక్షన్స్‌లో చంద్రబాబు గారితో కలిసి వెళ్తే మరి వైసీపీ పార్టీ పైన ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? సో, ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ తాటికాయల జయరామ్ గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, మరి ప్రశాంత్ కిషోర్ అండ్ చంద్రబాబు గారు భేటీ కావడం చూస్తున్నాం. మరి వచ్చే ఎలక్షన్స్‌లో వ్యూహకర్తగా కూడా వ్యవహరించే ఛాన్స్ అయితే ఉంది. సో, గతంలో ఈయన జగన్ గారికి వ్యూహకర్తగా వ్యవహరించారు. అప్పుడు ప్రభుత్వం గెలిచింది కూడా. సో, ఇప్పుడు చంద్రబాబు గారితో వ్యూహకర్తగా చేరితే ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది వైసీపీ పార్టీ పైన? ఎలక్షన్స్ ఎలా ఉంటాయి? అంటే దీంట్లో పొలిటికల్ గా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్‌కి పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా పేరుంది. సో, అది ఎలాంటి పేరు అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే తను జాగ్రత్తగా సెలెక్ట్ చేసేసుకొని వర్క్ చేస్తాడు. నెంబర్ 1. ఇంకోటి, ఎవరైతే గెలుస్తాడు అనుకున్నప్పుడు మాత్రమే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తాడు. సో, ఓడిపోతాడు అనుకునే వాళ్ళకు ప్రశాంత్ కిషోర్ పనిచేయడు. ఇది చాలా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మీకు ఇక్కడ కేసీఆర్ ఉంది. కేసీఆర్‌కి ప్రశాంత్ కిషోర్ పనిచేయాలనుకున్న క్రమం లోపల ప్రశాంత్ కిషోర్ అనేకరమైన బేరీజులు వేసుకున్న తర్వాత ఇక్కడ గెలవదు అనుకునే అంశం లోపల నేను దాదాపుగా ఒక 200కు పైచిలకు లైవ్ డిస్కషన్‌లో ప్రశాంత్ కిషోర్ చేస్తున్న విధానాన్ని బట్టి దాన్ని అసలు యాక్చువల్‌గా అది ఒక అంటే స్ట్రాటజిస్ట్‌గా తను పనిచేసే వ్యక్తులకు ప్రయోజనాలు చేకూరుస్తుండొచ్చు కానీ, సో, ప్రజలకు అది నమ్మక ద్రోహం చేస్తున్నట్టుగానే. అంటే ఒక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేసి, అంశాలను మభ్యపెట్టి, మాయ చేసి, ఎదుటి వ్యక్తులను బురద జల్లి, గెలుపులకు సహకరించే విధంగా ఎమోషనల్‌ని క్రియేట్ చేసి, కొత్త ఎమోషన్స్‌ని అటాక్ చేసి, ఇట్లా అంటే వ్యక్తిత్వం పైన కూడా అవసరమైతే బురద జల్లటం. ఇవన్నీ ప్రశాంత్ కిషోర్‌లో ఉండే స్ట్రాటజీలో ఒక భాగం. సో, ఆ భాగంగానే జగన్ విషయంలో కోడికత్తి కావచ్చు, ఇక్కడ కేసీఆర్‌కు కొన్ని సలహాలు ఇవ్వడంతోని కొన్ని మూర్ఖమైన పనులు చేయవచ్చు. అంటే ఇది ప్రశాంత్ కిషోర్ గొప్పతనమా, తెలివితక్కువతనమా పక్కన పెట్టేస్తే, రాజకీయ నాయకుల అసమర్థత అనే విషయాన్ని మాత్రం చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. నెంబర్ 1, తను తీసుకున్న స్టేట్ల లోపల గెలుపొందిన విధానాన్ని బట్టి ఎక్కడ కూడా ఒక మోరాలిటీగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రాలేదు ప్రశాంత్ కిషోర్. సో, తను ఏం చేసినట్టే గెలిపే లక్ష్యంగా మభ్యపెట్టడమే పరమావధిగా ప్లాన్ చేసుకొని, ఆ విధంగా ఓటర్లను ఒక సందర్భంలో భయభ్రాంతులకు గురి చేయడం, ఇంకొక సందర్భం లోపల మభ్యపెట్టడం, ఇవన్నీ గెలుపులకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పనిచేశాడు. సో, అది ప్రశాంత్ కిషోర్‌కు ఒక పొలిటికల్ స్ట్రాటజీగా తనకు అది నైతికత అయి ఉండొచ్చు, తను చేయడంలో కరెక్టే అయి ఉండొచ్చు, అది తనకు సంబంధించిన కరెక్టే అనుకుందాం. కానీ రాజకీయ నాయకులు దాన్ని ఆహ్వానించి పని చేసుకోవటం లోపల వీళ్ళకు ప్రజల్లో ఉండే వ్యక్తిత్వం ఉండదా అనేది ఒక డౌట్ వస్తుంది. అంటే ప్రధానంగా మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే కేసీఆర్ పెట్టుకున్నాడు. కేసీఆర్ ఏమంటాడు, నేనే తోపును తురుంకాను, నాకంటే గొప్పడు ఎవరు లేడు అని. అంటే ఉద్యమ నేపథ్యంలో ఉండే కేసీఆర్ వేరు, ఫక్తు రాజకీయ పార్టీ అయిన తర్వాత చూసిన కేసీఆర్ వేరు. ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ని ఇష్టం ఉన్నా లేకున్నా కూడా ప్రజలు తెలంగాణ కోసం పనిచేసే క్రమం లోపల కేసీఆర్కు ఉపయోగపడింది అది. అంటే ప్రజలకు కావాల్సింది తెలంగాణ, ఆ తెలంగాణ కోసం పనిచేసే క్రమం లోపల కేసీఆర్కు కూడా ఇప్పుడు కేసీఆర్ పనిచేసే విధానాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు. కేసీఆర్ అనేక వాగ్దానాలు చేసి అనేక వాగ్దానాల లోపల స్ట్రైట్‌గా 100 అబద్ధాలు ఆడిండు అనేది సోషల్ మీడియా లోపల ఒక పోస్టర్‌గా రిలీజ్ చేసి అది వైరల్ అవుతున్న వైనం మనం అందరం చూసిందే. అంటే అన్ని వాగ్దానాలు అంత డ్రామా ప్లే చేసేసి అన్ని అబద్ధాలుగా ప్రజల్లో ముద్రపడి ఒక చీటర్లాగా ముద్రపడింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సో కేసీఆర్ కులం కూడా ఈరోజు ప్రజలను పీల్చి పిప్పి చేయడానికి లాస్ట్కు ఎవడు పడితే వాడు కులం పేరు చెప్పుకొని, కుటుంబం పేరు చెప్పుకొని దందాలు దాదాగిర్లతో పాటు సెటిల్మెంట్ వరకు దిగజారిపోయినలు. అంటే అంత దిగజారిపోయిన వ్యక్తుల విషయంలో కూడా
వాళ్ళకి పని చేస్తానని వచ్చినోడు ప్రశాంత్ కిషోర్. వచ్చిన తర్వాత సరే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, ఏం జరగలేదు అనే విషయం పక్కన పెట్టేస్తే తను వెళ్ళిపోయాడు. దాని తర్వాత జరిగిన విషయం ఏందంటే, కాంగ్రెసు, బీజేపీ జాతీయ పార్టీలు పూర్తి వైరుధ్యం ఉన్న పార్టీలు. ఆ వైరుధ్యం ఉన్న పార్టీల లోపల బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనౌన్స్ చేసుకొని కాంగ్రెస్ను దెబ్బతీయటం కోసము ఇతర కాంగ్రెస్ ఫేవర్గా ఉన్న మిత్ర పార్టీల దగ్గరికి పోయి ఈయన థర్డ్ ఫ్రంట్ పెడుతున్నా ఒక డ్రామా ప్లే చేసేసి వచ్చేసిన తర్వాత కూడా ఎవరు నమ్మలేదు. అంటే అది ఎవరిచ్చిన స్ట్రాటజీ అంటే డెఫినెట్గా ఈయన ఇచ్చిందే, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన స్ట్రాటజీ అనేది. అప్పుడు ఎవరు నమ్మలేదు. అంటే ఇది ఒక డ్రామా అనే విషయాన్ని. దాని తర్వాత కవిత లిక్కర్ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయింది అని ప్రచారం జరగటం, బీజేపీనే ప్రెస్ మీట్లు పెట్టి కవిత ఆల్కహాల్ లిక్కర్ కుంభకోణం లోపల నిందితురాలుగా చేర్చి మాట్లాడటం బీజేపీ, ఆమె మీద ప్రెస్ మీట్ పెట్టి ఆమెను అవమానించినట్టు మాట్లాడిన తర్వాత ఇదిగో అరెస్ట్ చేస్తాం, అదిగో అరెస్ట్ చేస్తామని ఒక డ్రామా ప్లే చేసేసి, ఆ డ్రామా సారాంశం ఏంటంటే అరెస్ట్ చేయకపోను ఇద్దరు ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ప్రజల్లో చాలా క్లియర్గా వెళ్ళిపోయింది. మరి నిజంగా ప్రశాంత్ కిషోర్ అంత గొప్పోడు, అంత తెలివికలోడు అయితే మరి గెలిపియాలిగా. మరి ఏమైపోయాడు, ఎక్కడ పారిపోయింది ప్రశాంత్ కిషోర్? మళ్ళీ ఎలక్షన్లకు ముందు వచ్చి ఇక్కడ వచ్చి ఒక రోజంతా మాట్లాడి కేసీఆర్తో మాట్లాడి ప్రగతి భవన్లో వెళ్ళిపోయాడు. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు ఈ వైరుధ్యాన్ని చూసిన తర్వాత ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డికి చేసిన కోడికత్తి విషయంలో కావచ్చు, షర్మిలమ్మ విషయం లోపల కొన్ని కామెంట్లు రావటం, షర్మిలమ్మను దూషించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం, అదందరం బాధపడ్డాం. షర్మిలమ్మ విషయంలో మాట్లాడటం మాత్రం ఎవడు మాట్లాడినా తప్పే. సో షర్మిలమ్మను దూషించడము, షర్మిలమ్మను అట్లా మాట్లాడటం, పర్సనల్గా మాట్లాడటం ఎవరు మాట్లాడిన తప్పే. షర్మిలమ్మ కాదు, ఆడపిల్లలు కవిత కావచ్చు, షర్మిల కావచ్చు, ఎవరి గురించి మాట్లాడినా తప్పే. ఇక ఆ విషయం పక్కన పెట్టేస్తే, సో అప్పుడు గెలవగలిగిండు ఈయన జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఐఎమ్ సీయింగ్ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో సమ్ డిస్ప్యూట్ వచ్చిందని అది పేపర్లోనే చూసాం. జగన్మోహన్ రెడ్డికి ప్లస్ ప్రశాంత్ కిషోర్కి. ఈసారి ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ జగన్మోహన్ రెడ్డి పనిచేయటం లేదు అని. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ దురంధుడు, తన ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, రాజకీయంగా ఏదైనా చక్రం తిప్పుతాడు, స్టేట్ సెంట్రల్ అనేది ఒక పేరు ఉంది. తను హైటెక్ లీడర్ లాగా, హైటెక్ సీఎం లాగా పేరు వచ్చింది. కానీ ఈరోజు కూడా చంద్రబాబు లాంటి వాడికి కూడా ప్రశాంత్ కిషోర్ పరిస్థితి అంటే గత్యంతరాడు. అది బాధపడాలన్నా, సిగ్గుపడాలన్నా, లేకపోతే అవమానపడాలన్నా తెలియదు. కానీ మాలాంటి వాళ్ళని అడిగితే, మాలాంటి వాళ్ళని చేస్తే మేము గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్ళము, మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా ప్రజలకు ఒక ప్రజా గవర్నమెంట్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులు అనే విషయాన్ని మేము చాలా సందర్భంలో చెప్పినాము. ఇట్లా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పక్క వాళ్ళను కానీ, తన పక్కన ఉండే వాళ్ళు కానీ విలువనిచ్చిన దాఖలాలు లేవు. ఓ కోటరీలో బ్రతికేసి చంద్రబాబు నాయుడు ఆ కోటరీని నమ్ముకొని, ఆ కోటరీతోనే పనిచేసే ఆయనకు ప్రశాంత్ కిషోర్ ఉన్నా లేకున్నా ఈసారి చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. ప్రశాంత్ కిషోర్ను పెట్టుకోవటం వలన చంద్రబాబు నాయుడుకు ఉన్న వ్యక్తిత్వము దిగజారిపోవడం తప్పితే పెద్ద ఉపయోగం లేదు. అంటే చంద్రబాబు లాంటి వాడికి ఈరోజు ప్రజలు ప్రతిపక్షం అయితే ప్రశాంత్ కిషోర్ పీకేది ఏమీ లేదు, ప్రజలే గెలిపించుకుంటారు. చంద్రబాబు నాయుడును ఈరోజు డెఫినెట్గా గెలిపించుకుంటారు. ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారడానికి గల కారణం ఏంటి అంటే, అక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయి, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. దాన్ని మాయ చేసి, మంత్రం చేసి, కులాలకు, మతాలకు, లేదా సుధాకర్ విషయం లోపల జరిగిన ఇబ్బందులు కావచ్చు, కరోనా విషయం లోపల డాక్టర్ సుధాకర్ చనిపోయిన విధానం కావచ్చు, ఇక్కడ అనేక తప్పిదాలు కొన్ని జరిగిపోయాయి. ఆ జరిగిన తప్పిదాలు ఈరోజు ప్రజల ముందు ఎట్టితే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దానికి ప్రశాంత్ కిషోర్ దగ్గరికి పోయి చంద్రబాబు నాయుడు లాంటి వాడు అడగడం అనేది సిగ్గుచేటది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అదే చంద్రబాబు నాయుడు నన్ను అయితే
నా ప్రాణం పోయేంత వరకు పనిచేసి గెలిపించడానికి తోడ్పడేవాళ్ళం. నాలాగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను వెతుక్కోకుండా నువ్వు ఎవరినో నమ్ముకున్నావంటే నీ వ్యక్తిత్వాన్ని ఆయనే డ్యామేజ్ చేసుకున్నట్టు. సో ఇప్పుడు అంటే రానున్న రోజులలో రాజకీయ నాయకులు వాళ్ళకుండే వ్యక్తిత్వాన్ని, రాజకీయాన్ని, ప్రజల అంశాలను మర్చిపోయి స్ట్రాటజిస్టుల అవసరం ఏర్పడిందంటే వీళ్ళు ఒకటొచ్చేసేమో రాజకీయంగా చేతగాంతనం, రెండవది వచ్చేసేమో జనాల్ని మభ్యపెట్టి ఓటు తీసుకోవాలనుకోవడం, మూడవది వచ్చేసేమో వీళ్ళకు వీళ్ళే నిస్సహాయ స్థితిలో ఉండి ఇంకొకరి దగ్గరికి మోకరిల్లితే తప్పితే అధికారం కోసం మోకరిల్లటం అనేది ఉంటుంది. సో ఈ 3 అంశాలను ఇక్కడ చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి.